వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కడపలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరు కూడా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఈ పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అనేది ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసింది శూన్యం. అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకోకుండా వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో పెంచిన పరిస్థితి. మన రాష్ట్రంలో పెట్రోలు 1 లీటరు 114 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ 103 రూపాయల 60 పైసలు ఉంది. అంటే పక్క రాష్ట్రం కర్ణాటక ఆ రాష్ట్రాన్ని మనం తేడా చూసుకుంటే మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి 11 రూపాయల తేడా ఉంది పెట్రోల్ మీద. చూడండి, అంటే మన రాష్ట్రంలో అత్యధిక శాతంగా వ్యాట్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డు సెస్ అని చెప్పి ప్రజల మీద భారం వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అతను తనయుడు లోకేష్ అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి వాడన వీధిన తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ ధరలు పెంచేశాడు, పెట్రోల్ ధరలు పెంచేశాడు, గ్యాస్ ధరలు పెంచేశాడు. ఎక్కడ లేనటువంటి ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇవ్వలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ప్రజల్ని నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించలేదు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు, గ్యాస్ ధరలు ఈ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించకపోగా ఈరోజు ఇంకా బాదుడు కార్యక్రమం శ్రీకారం చుట్టి ఈరోజు ఇంకా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా తగ్గించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంపుదల వల్ల ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటు పరమైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని తెలియజేశారు. వీరందరి సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బ్యాటరీ బస్సుల యొక్క ప్రవేశాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంప్లాయీస్ యూనియన్గా 2 రోజుల ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా బ్యాటరీ బస్సుల యొక్క వినియోగానికి మేము వ్యతిరేకం కాదు యూనియన్ పరంగా, కానీ వాటిని ప్రైవేటు పరం ఇవ్వడం అనేది ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం.
ఎందుకంటే దానికి కళ్ళెదురుగా మనకు ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇదే అలిపిరి డిపోలో తిరుపతి తిరుమల తిరుగుతున్న ఈ బ్యాటరీ బస్సులు మొత్తం అక్కడంతా ప్రైవేట్ పరం అయిపోయింది. మరి అయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ బాధ్యత కానీ వాటి మీద అధికారం కానీ ఆర్టీసీలో ఉన్న ఏ ఒక్క అధికారికి ఉండడం. దీనివల్ల చిన్న చిన్న కారణాలకు వాళ్ళు ఆపేసే బస్సులు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అలానే రెండో విషయం పులివెందల డిపోలో కూడా ఈ అద్దె బస్సుల యజమానులకు డ్రైవర్లకు మన ఏదో చిన్న అభిప్రాయ భేదం వచ్చేసి మొత్తం అద్దె బస్సులన్నీ ఆపేస్తే కూడా వాటి మీద కూడా కమాండ్ చేసే అధికారము ఆర్టీసీలో అధికారం లేకుండా పోయింది. ఇక్కడ కూడా ప్రజా రవాణా చాలా ఇబ్బంది పడింది. అందుకే మొత్తం తీసుకొని ఆర్టీసీని తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం తప్పు. బ్యాటరీ బస్సులకు కేంద్ర ప్రభుత్వము రాయితీ ఇస్తూ ఉంది. ఆ రాయితీతోనే ఈరోజు ఈ ప్రజా రవాణా వ్యవస్థను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆర్టీసీనే ఆ యొక్క బ్యాటరీ బస్సుల మెయింటెనెన్స్కు ఉపయోగించుకోగలిగితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా తీరుతుంది. అలానే ప్రజా రవాణా కూడా పూర్తిగా ప్రభుత్వ చేతిలో ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తున్నాం. అలానే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆల్రెడీ ఒక పే స్కేల్ను నష్టపోవడం జరిగింది. అలానే 3 డిఏలను నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా రిటైర్ అయిపోతున్న కార్మికులకు చాలా పెన్షన్ విషయంలో అయితే ఏమి వాళ్ళకి రావాల్సిన సెటిల్మెంట్ల విషయంలో అయినా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ పే స్కేల్ ఒకటి నష్టపోయాము. ఇంకొక పే స్కేల్ ఇప్పటికి అయిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఇతి గతి లేకుండా పోతా ఉంది. మరి ఆర్టీసీ యొక్క ఉద్యోగులు యొక్క బ్రతుకు కూడా చాలా భారంగా పరిగణిస్తుంది. వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఉండదు కాబట్టి వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలా. ఆర్టీసీకి రావాల్సిన కార్మికులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ రావాల్సిన యొక్క డిఏల 4ని వెంటనే ప్రభుత్వము అనౌన్స్ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఈ డిమాండ్లను కోరుతున్నాం. అలానే శ్రీశక్తి ప్రభుత్వం అమలు చేసిన 6 డిమాండ్లలో సూపర్ 6లో సూపర్ సక్సెస్ అయిన ఇష్యూ ఒక డిమాండ్ కూడా శ్రీశక్తి పథకం. మరి ఆ శ్రీశక్తి పథకము పూర్తిగా సక్సెస్ కావడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులే ప్రధాన కారణమని సాక్షాత్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో చెప్పారు. మరి అటువంటి శ్రీశక్తి పూర్తిగా సక్సెస్ చేసిన ఈ కార్మికులకు వస్తున్న ఇబ్బందులను మాత్రము దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంలో మా అధికారులు కూడా విఫలం చెందినారనే మా విషయమని మేమైతే చాలా బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. బస్సులు పెరగడంలే. ఈ శ్రీశక్తి వల్ల విపరీతమైన జనాభా అయితే రోడ్ల మీదకి వచ్చి ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళకు సరిపడా బస్సులు ఉన్నాయా? రావడం అంటే ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి సదుద్దేశంతో ఈ శ్రీశక్తి పథకాన్ని పెట్టి ప్రజల్లోకి ఈ బస్సులు తీసుకొని వచ్చారో అదే పథకం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే పరిస్థితిని ఈరోజు నెలకొంటా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలా. ఆ బస్సులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు చూడాలనేదే ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్గా మేము కోరుతున్న డిమాండు. కాబట్టి ఇది మా డిమాండ్ ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రజల్లో ఒక భాగము. కాబట్టి దీంట్లో వేరే రకం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. దేశ ఇరిగేషన్ రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్య. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. నర్సాపురం వైసీపీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. గూడూరులో కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.